ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం రజాకర్ అనే ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. యాటా సత్యనారాయణ గారు నిర్మించడం జరిగింది. సో ఆ మధ్య ఈ మూవీ పోస్టర్ని మన బీజేపీ ఎమ్మెల్యే రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కాస్త బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దీన్ని అడ్డుకుంటామని చెప్పడం చూసాం. అసలు రజాకర్ మూవీ ఏంటి, అసలు దాంట్లో ఉన్న ఏం కాన్సెప్ట్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి మీద మా ట్రైలర్ పైన? ఇప్పుడు ఈ సినిమాను కన్నా చూసుకుంటే పూర్తిగా ఇది రాజకీయ కోణంతో నిర్మించిన సినిమా. ఇప్పుడు అంతా ఆ సీజన్ నడుస్తుంది. అవును, యాత్ర 1, యాత్ర 2, వ్యూహం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. వాటిలో భాగంగానే రజాకార్ సినిమా కూడా. అసలు మామూలుగా ఈ సినిమా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడే రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అవును, రిలీజ్ అవుతుందని కూడా అనుకున్నాం. బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా బలం ఉంది అని నమ్మి ఈ సినిమా ద్వారా మరింత బలాన్ని పెంచుకుని మరికాన్ని సీట్లు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు ఈ సినిమాని నిర్మించారు. సరే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఎలాగూ ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి, అంటే అక్కడ మనకు అంత బలం లేదు అనేది అర్థమైపోయింది. ఈ సినిమా రిలీజ్ చేసి కూడా ఉపయోగం లేదు. దీన్ని కనీసం పార్లమెంట్ ఎలక్షన్లో అన్నా ఉపయోగించుకుందాము అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు రిలీజ్కి యత్నిస్తున్నారు. అసలు మొత్తంగా చూసుకుంటే అసలు ఈ సినిమా పూర్తిగా వాస్తవంగా జరిగిన దానికి చారిత్రాత్మకంగా ఉన్న ఆధారాలకి విరుద్ధంగా నిర్మిస్తున్న సినిమా ఇది. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచినే భారతదేశంలో చరిత్రకి వక్రీకరణ చేయడం మొదలెట్టారు వాళ్ళు. ఆ వక్రీకరణ ఎంత దూరం వెళ్ళింది అంటే అసలు పటేలు మావాడు, భగత్ సింగ్ మావాడు, ఇంకా ఎవరైతే నెహ్రూకి వ్యతిరేకులుగా ఉన్నారా అంటే నెహ్రూ సిద్ధాంతాన్ని కొంచెం ఏకీభవించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చరిత్రలో వాళ్ళందరినీ తమ ఖాతాలో వేసుకుని వీళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నట్లుగా ప్రజలను భ్రమింపజేయాలని చూస్తున్నారు. నిజానికి ఈ రోజున్న బీజేపీకి స్వాతంత్ర ఉద్యమంలో ఉన్న పనిచేసిన జనసంఘ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న బీజేపీకి పైగా వాళ్ళు అసలు ఏ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో స్వాతంత్రోద్యమ కాలంలో అరెస్ట్ అయిన సావర్కర్ అనే నాయకుడు అండమాన్ జైల్లో ఉండి ఆ జైలు జీవితం అనుభవించలేక క్షమాభిక్ష పత్రం రాశాడు. రాసిన నాయకుడు వీళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జనసంఘ్ వాళ్ళకి ఇప్పుడు బీజేపీకి ఆయన ఒక పెద్ద మహానాయకుడు వీళ్ళ దృష్టిలో. వీళ్ళు ఎంతసేపటికి గాంధీని నెహ్రూని తిడుతూ పటేల్ని భుజాన వేసుకోవాలి అని. అసలు పటేల్ ఎప్పుడు కూడా వీళ్ళ వైపు లేడు. కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్లో భిన్నధోరణిలో ఉన్నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూతో ఆయనకి కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ కాంగ్రెస్ వ్యతిరేకైతే కాదు. ఆయన జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగానే బతికాడు. కానీ వీళ్ళకు ఒక నాయకుడు కావాలి కాబట్టి ఆ నాయకుడిని వీళ్ళకి నాయకులు కావాలి. ఇప్పుడు అర్జెంటుగా నాయకులు కావాలి కాబట్టి పటేల్కి రావాల్సినంత గుర్తింపు అప్పుడు రాలేదు. మేము తీసుకొస్తున్నామనే ఉద్దేశంతో పటేల్ విగ్రహం పెట్టారు గుజరాత్లో. ఐడియా ఉంది కదా మీకు? అవును. మరి అలాంటి పటేల్ పేరుతోటి అక్కడ ఒక స్టేడియం ఉంటే క్రికెట్ స్టేడియము, దానికి పేరు తీసేసి మోడీ పేరు పెట్టుకున్నాడు. తను బతికుండగానే తన పేరు పెట్టుకున్నాడు. పోనీ కొత్త స్టేడియం కట్టి దానికి పేరు పెట్టుకున్నాడా అంటే అది లేదు. అంటే ఓ పక్క నుంచి దేశం మొత్తానికి చెప్పేది ఏంటంటే పటేల్ మాకు ఆదర్శప్రాయుడు అని చెప్తున్నారు. కానీ మళ్ళీ అదే పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. సరే, అది ఒక భాగం అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అర్జెంటుగా స్వాతంత్రోద్యమ నాయకులు కావాల్సి వచ్చారు, జాతీయ నాయకులు కావాల్సి వచ్చారు. అందుకోసం వీళ్ళు ఇప్పుడు పడరాని పాటలు పడి ఇక వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు. దానిలో భాగంగానే హైదరాబాద్ విషయంగా చూసుకుంటే గనక ఇప్పుడు హైదరాబాద్లో స్వాతంత్రోద్యమం జరుగుతున్న కాలంలోనే హైదరాబాద్లో కూడా నిజాంకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఇక్కడ ఈ నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు? కమ్యూనిస్టులు మొదలెట్టింది. ఓకే.
తెలంగాణ సాయుధ పోరాటం అంటారు దాన్ని. అంతేగాని రజాకార్ ఉద్యమం అని అనరు. రజాకారులు నెగిటివ్ పాత్ర పోషించారు దాంట్లో. ఎప్పుడు కూడా నెగిటివ్ పాత్ర పోషించిన వాళ్ళ పేరుతోటి సినిమాలు ఎవరు తీరు అసలు. ఇప్పుడు విలన్ పేరుతో సినిమాలు ఉంటాయా చెప్పండి ఎక్కడన్నా? ఉంటే గింటే హీరో పేరుతో ఉంటాయి. మరి వీళ్ళు చాలా గమ్మత్తుగా రజాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిం అన్నట్లు అసలు వీళ్ళు ఏ పోరాటం చేయని వీళ్ళని వీళ్ళు హిందువులుగా అభివర్ణించుకుంటూ వీళ్ళిద్దరు రజాకారులకి వీళ్ళకి మధ్య జరిగిన పోరాటం వీళ్ళు అనుకుంటుంది ప్రజలు అనుకుంటూ మాట్లాడుతున్న సంభాషణలు మొత్తం వింటే గనక మనకి చాలా నవ్వు వస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగే చంద్ర రాజేశ్వరరావు గారు, అలాగే ఇంకా చాలామంది రచయితలు గ్రంథస్థం చేసి ఉంచారు. ఇప్పుడు ఒకవేళ ఆ పుస్తకాలు కనుక లేకపోతే అసలు వీళ్ళు చెప్పింది చరిత్ర కూర్చునేది ఇవాళ. అవును. అసలు రజాకారులు అంటే ఎవరు, తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఏంటి, నిజాం పాత్ర ఏంటి, దీంట్లో కమ్యూనిస్టుల పాత్ర ఏంటి అని కనుక మనం ఒకసారి రేఖామాత్రంగా చూసుకుంటే ఆ రోజుల్లో తెలంగాణలో నిజాం ప్రభువు, ఆయన ఏం చెప్తే అది. ఆయన కింద పనిచేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పటేల్ పట్వారీలు అంటారు. అంటే ఇక్కడ భూస్వాములు ఉండేవాళ్ళు. ఆ భూస్వాములు ఎవరు ఉండేవాళ్ళు? రెడ్లు ఉండేవాళ్ళు. కొన్ని చోట్ల వెలమ దొరలు ఉండేవాళ్ళు. అంటే దొరల పాలన, గడీల పాలన అంటారు దీన్ని. ఆ గడీలోకి సామాన్యులకి ప్రవేశం ఉండదు. అక్కడ ఎవరు పనిచేసినా సరే బానిసల్లాగా పనిచేయాల్సిందే. ఒక తండ్రి ఉద్యోగంలో చేరితే అతని కొడుకు ఒకే కుటుంబం నుంచి తాత, తండ్రి, కొడుకు ముగ్గురు పనిచేసిన సందర్భం ఉంది కొన్ని కోట్లలో. అంటే ఒకే జీవితకాలంలో ఆ ముగ్గురు ఒకే కోటలో పనిచేసిన సందర్భం ఉంది. ఆ ఇళ్లల్లో పుట్టిన ఆడపిల్లలకు రక్షణ లేదు. పైగా దాసీ వ్యవస్థ ఉండేది. దాసీ అని మనకు ఒక సినిమా వచ్చింది, మా భూమి అని ఒక సినిమా వచ్చింది. పూర్తిగా తెలంగాణ సాయుధ పోరాటం మీదే వచ్చింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ 2 సినిమాలు ఉన్న తర్వాత, ఆ 2 సినిమాల్లో ఇక్కడ వ్యవస్థనంతా చూపించిన తర్వాత ఇంక ఎవరు ఎన్ని సినిమాలు తీసినా సరే అవి చరిత్రలు నిలబడవు. ఇవాళ ఏమన్నా వాళ్ళకు ఒక 4 ఓట్లు వస్తాయేమో, వాళ్ళ కుతంత్రంతో కుయుక్తితోటి తీసిన సినిమాకి 4 ఓట్లు వస్తాయేమో, కానీ చరిత్రను అయితే వీళ్ళు మార్చలేరు. చరిత్ర రికార్డ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ రోజు పటేల్ పట్వారీలు వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకున్న భూమి మీద వాళ్ళకే హక్కు లేదు. నిజానికి వాళ్ళు నిజాంకి కప్పం కట్టాలి, శిస్తు వసూలు చేయాలి, కట్టాలి. వాళ్ళు బాగానే తింటూ తాగుతూ అనుభవిస్తూ ఆ ప్రజల చేత పనిచేయిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నిజాంకి డబ్బులు కట్టాలి. ఇది వ్యవస్థ మొత్తం ఇదే నడిచేది. ఇప్పుడు ఒక సామాన్యమైన రైతుకి కులం ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి ఏ విధమైన హక్కులు ఉండేవి కాదు. భూమి హక్కు లేదు, ఆస్తి హక్కు లేదు, వాళ్ళకి చదువుకోవటానికి లేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయమే చెయ్యాలి. పరిశ్రమలు లేవు ఇక్కడ పెద్దగా, వ్యవసాయమే చెయ్యాలి. ఆ వ్యవసాయంలో వాళ్ళు వచ్చి మాకింత ఇవ్వవలసిందే, మాకు మిగల్లేదు ప్రభు అన్నా కానీ వినే పని లేదు. వాళ్ళకి ఒక 1000 రూపాయలు నిజాంకి కట్టాలి అంటే వీళ్ళు ఒక 1200 1400 అక్కడి నుంచి లాగేసుకోవడం. ఉదాహరణకి లాగేసేసుకుని వీళ్ళు ఎంత ఉంచుకోవాలో ఉంచుకుని అది నిజాముకు కట్టడం. ఆ తీసుకునే దగ్గర చాలా దౌర్జన్యం, కొట్టడం, అసలు నోరెత్తడానికి వీల్లేదు. అసలు ఆ చరిత్రను గనక మనం చూసుకుంటే గనక అమ్మో ఇప్పుడు గనక అలాంటి వ్యవస్థ ఉంటే ఎట్లా బతకడమో అనిపించేలాగా ఉంటుంది. భయంకరం అన్నమాట. ఆ పటేల్ పట్వారీ ఏ ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల ఉంది అంటే గనక ఆ ఆడపిల్లని ఆయన ఇష్టపడ్డాడు అంటే ఆయనకి ఇచ్చేయవలసిందే. అంత దారుణమైన ఘటనలు ఉండేవి. వీళ్ళకి ఎవరికి కట్టుకోవడానికి బట్ట ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, ఇల్లు సరిగా ఉండేవి కాదు. ఎంతకి పని 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 పని. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఇది కాదు విధానం, అసలు ఎన్ని రోజులు ఈ వెట్టి చాకరీలో బతుకుతారు వీళ్ళు అని చెప్పి ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు,
అట్లాంటి నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్న చండ్ర రాజేశ్వరరావు గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఇట్లాంటి నాయకులు, ఆంధ్ర నుంచి మోటూరు ఉదయం గారు, అట్లా మహిళా నాయకులు చాలామంది, అలాగే ఇక్కడ మల్లు స్వరాజ్యం గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక పెద్ద బద్దం ఎల్లారెడ్డి, అసలు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటా ఉంటే మనకి ఒళ్ళు పులకరిస్తుంది అనమాట. అంతటి ఉద్యమం జరిగింది ఆ రోజు, ప్రాణాలకు లెక్క చేయలేదు. వాళ్ళు ఆంధ్ర మహాసభ అని పెట్టి, అప్పుడు తెలుగు స్కూళ్ళు లేవు, తెలుగు స్కూళ్ళు పెట్టారు వీళ్ళు. అలాగే మేము ఇవ్వము అని తిరుగుబాటు చేయించారు ప్రజల చేత, సామాన్య ప్రజల చేత. సంఘం పెట్టారు ఎక్కడికక్కడ. సంఘపోళ్ళు వస్తున్నారు అంటే ఆ ఊరి ప్రజలకి ఒక ఆనందం వచ్చేదనమాట. వాళ్ళు అట్లా ప్రతి ఊరిని విముక్తం చేసుకుంటా వచ్చి 3 జిల్లాలు 4 జిల్లాలు ఒక విభాగంగా పెట్టుకుని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాయకుడు, ఆ నాయకుడు కింద కొంతమంది నాయకులు అలా ఉండి గ్రామాలు విముక్తం చేసుకుంటా వెళ్ళారనమాట, ఒక గెరిల్లా పోరాటం లాగా. ఆ సందర్భంగా లెక్కల్లోకి వచ్చిన వాళ్ళు 4 నుంచి 5,000 మంది చనిపోయారు. ఈ 4 నుంచి 5,000 మంది చనిపోయిన వాళ్ళల్లో కమ్యూనిస్టులు చనిపోయింది. ఆ ఉద్యమంలో ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళు ఎవరు కూడా ఆ ఉద్యమంలో లేరు. ఉంటే పేర్లు చెప్పాలి, లిస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాట యోధులు అని చెప్పి వాళ్ళకి స్వాతంత్ర సమర యోధులకి ఎట్లా అయితే పెన్షన్ ఇస్తారో తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పెన్షన్లు ఇచ్చారు. ఆ పెన్షన్ లిస్టులో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్న పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అవును. అయితే అసలు ఇప్పుడు ఇక్కడ పోరాటం ఏంటి? సామాన్య ప్రజలకి పటేల్ పట్వారీలకి మధ్య జరుగుతున్న యుద్ధం అది. మరి దానిలో అసలు హిందూ ముస్లిం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. కాకపోతే ఒక్కటి జరిగింది ఏంటంటే, కాసిం రజ్వీ అనే అతన్ని తన సైన్యాధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. ఎవరు? నిజాం. అంటే ఒక వ్యవస్థను పెట్టుకున్నాడు. ఏంటి అంటే, ఇప్పుడు ఈ సంఘపోళ్ళు డబ్బులు కట్టనివ్వట్ల ప్రజల దగ్గర నుంచి. ఇప్పుడు ఈ పటేల్ పట్వారీలు చేతులు ఎత్తేస్తున్నారు ఎక్కడికక్కడ, మా వల్ల కావట్లేదు, మేము వసూలు చేయలేకపోతున్నామని. మీరు వెధవలు, మీకేమి చేత కావట్లేదు, ప్రజల నుంచి వసూలు చేయటం ఎట్లో మేము నేర్పిస్తాం చూడండి అని చెప్పి ఈ కాసిం రజ్వీ నాయకత్వాన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకుని, అదే రజాకారీ వ్యవస్థ అంటే, వాళ్ళు ఊర్ల మీద పడి కమ్యూనిస్టులు సంఘం పెట్టిన ఊరికల్లా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవటం మొదలెట్టారు. ఇది ఒక దశకు వచ్చేసరికి ఏమైందంటే, ఈ రజాకారులకిన్నో ఈ కమ్యూనిస్టులకి పోరాటం లాగా తయారైపోయింది. ఈ పట్వారీలు మధ్యలో ఎగిరిపోయారు. వీళ్ళు తుపాకులు, రజాకారులు నిజాం దగ్గర వాళ్ళంటే వాళ్ళకి తుపాకులు ఉండటం సహజమే, వీళ్ళ దగ్గర కూడా తుపాకులు, వీళ్ళు పోరాటం చేయటం. ఆ సందర్భంలో మహిళలు కారం పొడి కట్టుకోవడం, రోకలి బండ్లు పట్టుకోవడం, పురుషులతో సమానంగా గన్నులు పేల్చడం, మల్లు స్వరాజ్యం గారు వాళ్ళు చేసింది అదే. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళతోటి నాకు డైరెక్ట్గా సుగుణమ్మ గారని ఆవిడ ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నారు. ఆవిడ వాళ్ళ భర్త ఇద్దరు, భార్యాభర్త ఇద్దరు సూర్యాపేట ఏరియాలో వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు కొద్ది, అసలు ఇంకా చెప్పాలంటే మీకు మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఒక భార్యాభర్త ఉన్నారు, ఇద్దరు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అడవుల్లో తలదాచుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఆ సందర్భంలో ఒక ఆమెకు బాబు పుట్టాడు. ఇప్పుడు చిన్న బాబు పుట్టాడు అంటే ఏడుస్తూ ఉంటాడు. రజాకారులు ఒకవైపు నుంచి వస్తుంటే మరి ఈ పిల్లాడి ఏడుపులిని వీళ్ళ జాడ ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి ఆ తల్లి అక్కడున్న కోయ వాళ్ళకో లేకపోతే ఎవరికో ఇచ్చేసింది బాబుని. అంటే తన మాతృత్వాన్ని కూడా కాలదన్నుకుని బాబుని ఇచ్చేసింది ఉద్యమం కోసం. అలా త్యాగం చేసిన వాళ్ళని ఒక్కళ్ళన్నా, వీళ్ళు చెప్తున్న సోకాళ్ళు పార్టీలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? మరి వీళ్ళు ఏ ధైర్యంతో రజాకార్ అనే సినిమా తీశారు? అసలు ఒక విలన్ని హీరో చేయాలని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఉన్న పెద్ద ప్రశ్న. పైగా ఈ గడీల్లో
ఇప్పుడు బతుకమ్మ అని ఇప్పుడు మనం బతుకమ్మ ఫెస్టివల్ అని చేసుకునే బతుకమ్మ ఫెస్టివల్ పేద మహిళలతోటి ఈ నిజాము వీళ్ళు వచ్చిన సందర్భంగాను, లేకపోతే ఈ పటేల్ పట్వారీలు విందు వినోదాల్లో దిగంబరంగా నృత్యాలు చేయించిన సందర్భం ఉంది. బతుకమ్మ ఆడిచ్చారు వాళ్ళతో. అందుకే పాత వాళ్ళు మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, సుగుణమ్మ గారు లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏమంటారు అంటే, అసలు బతుకమ్మ అంటే వాళ్ళకి చాలా భయం, చాలా కోపం, చాలా అసహ్యం వాళ్ళకి. ఎందుకంటే బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిచ్చిన పరిస్థితి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. మనకి ఇప్పుడేంటి బతుకమ్మ అంటే మంచిగా చీరలు కట్టుకొని మంచిగా నగలు పెట్టుకొని పువ్వులన్నీ అమర్చి వాడి చుట్టూ డాన్సులు వేయటమే బతుకమ్మ అనుకుంటాం. ఈ బతుకమ్మ వేరు, ఈ డాన్సులు వేరు. ఆ రోజు చంపేస్తారు. ఆ డాన్స్ వేయకపోతే, బట్టలు ఇప్పి డాన్స్ వేయకపోతే చంపేస్తారు. మన మణిపూర్లో ఎలా జరిగిందో అలా చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఇన్ని తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా సరే ఇది ఒక ముస్లిం మతాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం కోసం హిందువుల మీద దాడి చేసి ఈ హిందువుల్ని ముస్లింలుగా మార్చారు అని చెప్పటం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మగ్దమ్ మొహిద్దీన్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన స్టాట్యూ ఇప్పుడు మనకు అక్కడ ట్యాంక్ బండ్ పైన ఉంటుంది. అంతా ఓల్డ్ సిటీలో ఉంటారు. ఓల్డ్ సిటీలో నుంచి బోల్డ్ మంది నాయకులు ఉన్నారు. ఆ రోజు జెండా ఎగరేయాలి అంటే జాతీయ జెండా ఎగరేయటానికి వీల్లేదు. కమ్యూనిస్టులు మాత్రమే జాతీయ జెండా ఎగరేశారు. ఆ రోజు ఎగరేస్తే చంపేస్తారు. ప్రాణాలు వడ్డీ జాతీయ జెండా ఎగరేశారు. అప్పుడు ఈరోజు ఇప్పుడు మేము పెద్ద జాతీయవాదులమి అది ఇది అని చెప్పుకున్నా, మేమే నిజమైన దేశభక్తులు అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏరి మరి ఆ రోజు వేయాలి కదా, ఎగరేయాలి కదా జెండాని. అందుకని నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు మనకి సరిపోదు. పైగా దానికి ఇంకా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకు తెలియని మన చరిత్ర అని ఒక పుస్తకం వచ్చింది. దాంట్లో ఏంటి అంటే, ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మహిళల గురించే, కేవలం మహిళల గురించి ఇంతలో ఒక పుస్తకం వచ్చింది. దానిలో ఈ మల్లు స్వరాజ్యం గారి గురించి కానీ, నేను ఇందాక చెప్తున్న సుగుణమ్మ గారు అయితే ఇంకా ఉన్నారు, ఆవిడ గురించి కానీ, మోటూరు ఉదయం గారి గురించి కానీ, ఇట్లా ఎవరెవరైతే చాకల ఐలమ్మ, ఇప్పుడు చాకల ఐలమ్మ ఉన్నారు కదా, ఆవిడ పొలంలో పంటను తీసుకెళ్ళిపోతుంటే భర్త అయినా ఇచ్చేసేద్దాము అంటే, నా పిల్లలకు తిండి ఎట్లా ఇచ్చేస్తే అని చెప్పి ఆవిడ కళ్ళల్లో కారం కొట్టి బండికి కర్రలు ఉంటాయి కదా వెనకమాల, ఒక కర్ర తీసుకొని ఆవిడ పోరాటం చేసింది. రోకల్ బండ తీసుకొని, అంటే చేతిలో ఏదొస్తే అది, ఏది దొరికితే అది, దాంతో పోరాటం చేసిన వీర మహిళలు ఉన్నారు ఆ రోజు. అవును. మళ్ళీ అలాగే బైరాన్పల్లి బురుజ్ అని ఉంటుంది నల్గొండ జిల్లాలో, అక్కడ దాన్ని తెలంగాణ జరియన్వాలా బాగ్ అంటారు. అవును. ఇలాంటి పోరాటాలు చనిపోయిన వాళ్ళందరూ సామాన్య ప్రజానీకం చనిపోయారు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు, నాయకులు చనిపోయారు. మరి మీరెట్లా దొడ్డి కొమరయ్య, మొట్టమొదటిగా నేల కొరిగిన వాడు దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. మరి ఇంత చరిత్ర పక్కన ఉండగా ఒక నెగిటివ్ క్యారెక్టర్ని తీసుకుని, రజాకార్ అనే దాన్ని తీసి సినిమా తీసి, ఇవాళ మేమే అసలైన దేశభక్తులమి, పైగా హిందువుల కోసం రజాకారుల మీద మేము పోరాటం చేశాము అని వీళ్ళు చెప్పుకోవాలని చూడటం ఎట్లా ఉందంటే, ఏ దొడ్లో తిరిగి వచ్చినా చాలు గొడ్డు నా దొడ్లో ఈనాలి అని అనుకునే మనుషులు ఉంటారు కొంతమంది. ఆ గేదె మంద అవ్వక్కర్లా, మన గేదె మన ఇంట్లో ఈంతే సంతోషమే, ఎవరిదో గేదె మన ఇంట్లో వచ్చి ఈనాలి, వెళ్ళిపోవాలి, దూడ మంద అవ్వాలి. ఈ విధంగా ఉంది వీళ్ళ ధోరణి చూస్తుంటే, బీజేపీ వాళ్ళ ధోరణి చూస్తుంటే. వీళ్ళు సినిమాలు నేర్పించటము, ఆ సినిమాలు ఇప్పుడు ఎలక్షన్ల కోసం తురుపు ముక్కలుగా వాడటం అనేది చాలా చాలా దారుణమైన విషయం. పైగా ఎంతటి దారుణాలు ఉన్నాయంటే ఈ సినిమాలో, వీళ్ళు చూసిన సినిమాలో. ఒక రకంగా రాజన్న అనే సినిమా వచ్చింది. అవును. నాగార్జున హీరోగా చేశాడు. ఆ సినిమా చాలా బాగా చూపించారు రాజన్నలో. అవును. మరి ఈ విధంగా చూసుకుంటే గనక బందూకు అనే ఒక పుస్తకం ఉంది. బందూకు అది కందిబండ్ల ప్రతాప్ రెడ్డి గారు రాశారు. అంటే ఆ రోజు తుపాకీతోటి ఎట్లా వాళ్ళు తుపాకీ ద్వారా యుద్ధం చేశారు,
ఉద్యమాన్ని నడిపారు అని చూపించేది ఈ బందూక్ అనేది. ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే అలాంటి పుస్తకాలు మన లైబ్రరీలో దొరుకుతాయి. మనకు తెలియని మన చరిత్ర కావచ్చు, బందూక్ కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించి ఎవరైనా తీసి చదవచ్చు. మన భారతదేశంలో అలాంటి పోరాటమే జరగల. గెరిల్లా పోరాటం, అడవుల్లోకి వెళ్ళిపోయారు. ప్రాణం ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా బతికారో తెలియదు. ఇప్పుడు ఈవేళ నక్సలైట్లు అయితే ఎలా ఉన్నారో ఆ వేళ అలా వాళ్ళు బతికారు. మరి తెలుగే నేర్చుకోవద్దు అన్న ప్రదేశంలో తెలుగు పాఠశాలలు పెట్టిన వాళ్ళు కావచ్చు, లేదు తెలుగు ఇది మనం తెలుగు వాళ్ళం, తెలంగాణ అనేది కాదు, మనం తెలుగు వాళ్ళం, ప్రాంతం తెలంగాణ అది కావచ్చు, కానీ అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం. అలాంటప్పుడు మన తెలుగు వాళ్ళం, మనకి హిందీ చదువుకోవాల్సిన కర్మ ఏంటి, ఉర్దూ చదువుకోవాల్సిన కర్మ ఏంటి అని చెప్పి ఆ చదువు కోసం పాటుపడిన వాళ్ళలో రావినారాయణ రెడ్డి గారు ఆ తర్వాత కూడా ఎంతో కృషి చేశారు. పైగా 1948లో ఒక పక్క కమ్యూనిస్టులు ఇలా గ్రామాలు విముక్తం చేసుకుంటూ దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రైతులకి పొలాలు పంచిపెట్టేసి, ఈ భూస్వాముల భూములన్నీ రైతులకి ఎవరైతే పండిస్తున్నాడో అతనికి ఆ భూమి ఇచ్చేసి ఇలా విముక్తం చేసుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిజాముని లొంగిపోమ్మని చెప్పింది. నేను లొంగిపోను, నేను స్వతంత్ర రాజ్యంగా ఉంటాను అని చెప్పాడు. అలా ఉండటానికి కుదరదు అని చెప్పి ఆపరేషన్ పోలో అని చెప్పి నిజాం రాజుని వాళ్ళు సైన్యాన్ని తీసుకొచ్చి సైనిక చర్య ద్వారా నిజాం మీదకి వస్తున్నారు అని తెలిసి అన్ని వైపుల నుంచి సైన్యం వచ్చేస్తూ ఉంటే మరి చుట్టూ అంతా భారతదేశం. మరి ఆయన నేను ఒక్కనే ఉంటానంటే ఎలా కుదురుతుంది? ఈ పరిస్థితిలో ఆపరేషన్ పోలో అని చెప్పి పటేల్ నాయకత్వంలో జనరల్ జేఏ చౌదరి ఆయన ద్వారా ఇంకా నిజాంకి అర్థమైపోయింది, నేను వీళ్ళతో పోరాటం చేయలేను, మరి భారత సైన్యం అతిపెద్ద దేశంలో సైన్యానికి ముందు నేను తలొగ్గలేను అని చెప్పి ఆయన లొంగిపోయాడు. నేను లొంగిపోతున్నానని ప్రకటన ఇచ్చేశాడు. అదే టైంలో కాసిం రజ్వీ కూడా పారిపోయి పాకిస్తాన్లో దాక్కుంటే పాకిస్తాన్లోనే ఎందుకు దాక్కున్నాడు అంటే, ఇండియా పాకిస్తాను విడిపోయినప్పుడు అతని తాలూకు కుటుంబీకులు చుట్టాలు పాకిస్తాన్లో ఉన్నారు, అందుకని వాళ్ళైతే ఆతిథ్యం ఇస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారు అంటే, అసలు కాసిం రజ్వీ ముస్లిం కాబట్టి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు కాబట్టి దీన్ని హిందువులకి ముస్లింలకి పోరాటంగా అభివర్ణిస్తున్నారు వీళ్ళు. కానీ నిజానికి అలా అనుకుంటే ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలు ఎంతమంది ఈ ఉద్యమంలో ఉన్నారు? నేను ముఖ్య నాయకుడి గురించి చెప్పాను కదా, మీకు మగ్దుమ్ మొహిద్దీన్ గురించి చెప్పాను కదా, ఆయనే కాదు ఎంతోమంది ముస్లిం మహిళలు ఎంత ధైర్యంగా ధీమాగా వచ్చారో, ఎంతమంది నాయకుల్ని వాళ్ళ ఇళ్లలో అట్టిపెట్టుకున్నారు. పోలీసులకి రజాకార్లకు కనపడకుండా ముస్లింస్ ఇళ్లలోనే కమ్యూనిస్టులు దాక్కున్న పరిస్థితి ఉంది. అలాంటి త్యాగాల చరిత్రను తీసుకొచ్చి వీళ్ళు ఈ విధంగా చేయడము అనేది చాలా దారుణమైన విషయం. సరే, సైనిక చర్య అయిపోయింది 48 తర్వాత. కమ్యూనిస్టులు ఇంకా మేము పోరాటం చేస్తాము, ఇంకా భూస్వాములు ఉన్నారు, ఈ భూస్వాముల మీద మేము పోరాటం చేయవలసిందే అని చెప్పి వాళ్ళు అనుకుంటే వాళ్ళని కనిపిస్తే కాల్చివేత పెట్టారు నాయకుల్ని. అప్పుడు ఇక్కడున్న నాయకులందరూ ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్ళి ఆంధ్ర ప్రాంతం వైపు అక్కడ దాక్కుంటే, కమ్యూనిస్టుల ఇళ్లలో వెళ్ళి దాక్కుంటే, ఇక్కడ నాయకులు ఆంధ్ర ప్రాంతం నాయకులు అందరూ అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అడవుల్లో దాక్కున్న వాళ్ళు దాక్కుంటే ఆ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి, కమ్యూనిస్టు అనే అనుమానం ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి పోలీసులు వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేసి, ఆంధ్ర ప్రాంతంలో కూడా వాళ్ళని ఎక్కడ దాక్కున్న వాళ్ళైనా తీసుకొచ్చి కాల్చివేసిన సందర్భం ఉంది.
అలాగే ఇప్పుడు మనం మణిపూర్ గురించి చెప్పుకుంటున్నామా, ఈ మణిపూర్ గురించి ఘటన లాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో కాటూరు అనే విలేజ్లో మహిళలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరితోటి బట్టలు ఇప్పించి నాట్యం చేయించారు. పేరు చెప్పమని, మీ ఇంట్లో నాయకుడు ఉన్నాడు, పలానా నాయకుడు ఉన్నాడు, మాకు ఆధారం ఉంది మా దగ్గర చెప్పమంటే వాళ్ళు నోరిప్పల. నాయకులు గుండు సూదులు గోళ్ళల్లో పెట్టి గుచ్చితే చెప్పలే, తలకిందులుగా వేలాడదీస్తే చెప్పలే. అంటే ఇంత చరిత్ర ఉంది, ఇంత త్యాగం ఉంది దీని వెనకమాల. దానిని వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి, పైగా అసలు తెలంగాణ ఉద్యమాన్ని తామే నడిపినట్లుగా ఓ పెద్ద ఆయన చెప్తూ ఉంటారు ఏంటంటే, బండి కింద కుక్క ఉంటుందంట, బండి వెళ్తా ఉంటే బండి కింద కుక్క నడుస్తా అనుకుంటుందంట, ఈ బండి మొత్తాన్ని నేనే మోస్తున్నాను, అసలు ఈ బండిని నేనే నడిపిస్తున్నానని కుక్క అనుకుంటుందంట. అట్లా ఉంది వీళ్ళ సామెత. అంతే తప్పితే అసలు వీళ్ళకి తెలంగాణ సాయుధ పోరాటానికి కానీ ఉద్యమానికి కానీ వాళ్ళ ప్రాణత్యాగాలకు కానీ ఏమాత్రం సంబంధం లేదు. దానివల్ల ఇక్కడ వచ్చిన ఫలితాలకు కూడా వాళ్ళకి సంబంధం లేదు. కానీ వీళ్ళు ఏదో సామెత ఉంటుంది తెలుగులో, ఊరూరు పసుపు ఊరూరు కుంకుమ ఊరేగమ్మ అన్నట్లు వీళ్ళు వాళ్ళ వీరత్వాన్ని వీళ్ళ ధీరత్వాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుని అసలు రజాకారుల మీద వీళ్ళే పోరాడినట్లుగా ప్రజలకు చెప్పాలని చూస్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి, తెలంగాణలో పార్లమెంటు సీట్లు గెలవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ అమాయకులైన ప్రజల్ని వీళ్ళేదో హిందుత్వవాదులుగా, వాళ్ళేదో ముస్లిమ్స్ మన మీద దాడి చేశారు అన్నట్లుగా చూపించి ఈ సినిమా ద్వారా ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. అందుకే నేను దయచేసి ఎవరికైనా సరే ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ మనకి చరిత్ర అనేది ఒకటి ఉంది, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. దాన్నైతే రాసేసిన చరిత్రనైతే ఎవరు చెరపలేరు కదా. ఇప్పుడు వీళ్ళు కొత్త చరిత్ర చెప్దాం అనుకున్నా పాత చరిత్ర అడ్డు వస్తుంది. ఇది ఇంత కలిపితే ఎన్ని సంవత్సరాలండి జరిగి? 100 ఏళ్ళు, 100 ఏళ్ల చరిత్ర ఇది. 100 ఏళ్ళదే మీరు మార్చేద్దాము అనుకుంటే, అంటే చాలా పాతవి కూడా మారుస్తున్నారు అనుకోండి వీళ్ళు. కానీ ఈ 100 ఏళ్ళది మార్చడం మటుకు సాధ్యమయ్యే పని కాదు. ఏ ఒక్కరికైనా అనుమానం ఉంటే మా భూమి సినిమా కానీ, దాసి సినిమా కానీ, ఇందాక నేను చెప్పిన నవలలు కానీ చదివితే అసలు ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఈ సినిమాని రిలీజే కానివ్వకూడదు. రావినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళ భూస్వాములు ముందు వాళ్ళ పొలాలే పంచిపెట్టేసేసి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, అంత త్యాగం చేశారు. అసలు వాళ్ళ గురించి ఎక్కడ సినిమాలో పాజిటివ్గా లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని హీరోలను చేస్తే వీళ్ళు విలన్లు అవుతారు, అది వాళ్ళ బాధ. ఏది ఏమైనప్పటికీ తప్పుడు చరిత్రని అబద్ధాలతోటి వీళ్ళు ప్రజల ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఓట్లు సంపాదించాలనే కక్కుర్తితోటి మీ ఆటలైతే సాగమని చెప్పదలుచు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.